ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులందరికీ అంబేద్కర్ ఆశయ సాధన సమితి తరపు నుంచి అందరికీ జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయుల సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశానికి ముఖ్యంగా నేను చేస్తున్నటువంటి దీక్షకి పెద్దలు, గౌరవనీయులు, ఈ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ ఎస్సీలకు అండగా ఉన్నటువంటి డాక్టర్ విక్టర్ ప్రసాద్ అన్నకి, అదేవిధంగా ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న పాలకులను, ప్రతిపక్షాలను కూడా లెక్క చేయకుండా నీతి వైపు నిలబడి ఆయన సేవకులయ్యుండి కూడా అంబేద్కరిస్ట్గా మనందరికీ ఎలాంటి సూచనలు ఇస్తున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. ఆయన డాక్టర్ రంజిత్ ఓఫీర్ గారు వీరి సమక్షంలో నేను ఈ దీక్ష చేపట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ 13 సంవత్సరాల ఉద్యమ కాలంలో అన్ని విధాలుగా నాకు ఎప్పుడూ అండగా ఉన్నటువంటి మా అన్న మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ అన్నకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అడప మోహన్ అన్నకి, రాష్ట్ర బేడా బుడగజామ అధ్యక్షులు మధు అన్నకి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను జై భీమ్ తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, నేను ఒకటి మాత్రం తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంబేద్కర్ గారి పేరు ఇప్పటివరకు అంబేద్కరిస్టులు అందరూ వాడుకున్నారు తప్ప అంబేద్కర్ గారి కోసం ఎవరు కూడా ఏం చేసినటువంటి దాఖలు మనం చూడలేదు. కానీ ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఆ మొదటి అడుగు ఏంటంటే, ఈరోజు అన్ని కులాలు, మాల మహానాడు, ఎంఆర్పిఎస్, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు, అన్న పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం చేపట్టడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయం. ఇప్పటి వరకు ఒక వేదిక మీద ఇంతమంది నాయకులు, ఇన్ని కులాలు, ఇన్ని సంఘాలు ఏ రోజు కూడా కలిసిన సందర్భం లేదు. ఈరోజు కలిసిందంటే నిజంగా ఇది గెలుపుకు తొలిమెట్టు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ 13 సంవత్సరాల ఉద్యమ కాలంలో నేను చేస్తున్నటువంటి ఉద్యమం అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీపై ముద్రించాలని రకరకాల పోరాటాలు రకరకాల దశలో చేసి ఉంటాం. కానీ ఇప్పటివరకు ఏంటంటే మేము చేస్తున్న పోరాటానికి ఎవరు కూడా సపోర్టు లేనటువంటి పరిస్థితి, ఎన్నో అవమానాలకు గురయ్యాం. కానీ ఈరోజు ఈ దేశంలోనే ఒక మూల పురుషులు ఇక్కడ కూర్చోవడం, వీళ్ళ మద్దతుతో ఈ దీక్ష చేపట్టడం నిజంగా ఇది పార్లమెంటు దాకా వెళ్ళాలి. ఇందాక ఓఫీర్ గారు చెప్పినటువంటి మాట, ఢిల్లీ నడిబొడ్డున అంబేద్కర్ గారు ఇస్తున్నటువంటి ఉన్న బలం ఏంటి, దమ్మేందో చూపించాలని చెప్పారు. అది ఖచ్చితంగా నెరవేరుద్ది. అదేవిధంగా ఇందాక విక్టర్ ప్రసాద్ అన్న మాట్లాడాడు, కుల వివక్షత ఎంత ఉంది. నిజంగా కుల వివక్షత ఉంది. అదే కుల వివక్షత కనుక లేకపోతే ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో ఖచ్చితంగా కరెన్సీపై ఉండేది. సంబంధం లేని వ్యక్తి ఫోటో కరెన్సీ పైన ఉంది, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కానీ సంబంధం ఉన్నటువంటి, కరెన్సీకి సంబంధం ఉన్నటువంటి మా దైవం అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని ఎందుకు ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కానీ దీనిపైన ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు దీని మీద క్లారిటీ ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ మధ్య మేము చూసాం, నిన్న మేము విడుదల రజనీ గారి దగ్గరికి, కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళాం. నిజంగా మాకే బాధ అనిపించింది. మేము అమ్మ ఈరోజు మేము దీక్ష చేస్తూ ఉన్నాం, మీరు మాకు సపోర్ట్ చేయండి, ఈ దీక్షకి మీరు రండి అని ఆహ్వానించడానికి పోతే కనీసం ఒక పాంప్లెట్ కూడా తీసుకొని చదవనటువంటి పరిస్థితి, చదవడానికి కూడా ఇష్టపడలేదు, కనీసం పాంప్లెట్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అమ్మ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ అందరికీ బీసీ కోట 27% రిజర్వేషన్ ఇచ్చిందంటే అది ఏ నాయకుడు కాదమ్మా, అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల అది జరిగిందని చెప్పని ఇది మీరు తెలుసుకోవాలి. మీరే కాదు, బీసీల్లో ఉండబడే ప్రతి ఒక్కరు కూడా ఎవరు దయాదాక్షిణ్యాల మీద రిజర్వేషన్ ఫలాలు అందలేదు, అది
27% రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేసి మీకు అందించినటువంటి అంబేద్కర్ గారి గురించి బీసీలు ఎందుకు మీరు వెనకడుగేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. దాంతోపాటు ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా మీరు ఎందుకని అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ గారు వర్ధంతి లేదా జయంతి ఈ రెండింటిలో తప్ప మిగతా టైంలో ఎందుకని గుర్తుంచుకోవడం లేదు? అంటే మీరు ఆయన ఫలాలు అనుభవించడానికి లేదు ఆయన రాసిన రాజ్యాంగంలో పదవులు అనుభవించడానికి ఆయన కావాలి. కానీ ఆయన కోసం పోరాటం చేస్తున్నట్టు మనందరికీ మద్దతు ఇవ్వడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఎస్సీలు ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ ఫలాలు అనిపిస్తున్న ఎస్సీలు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు? ఈరోజు పార్టీలు అధినాయకత్వం వాళ్ళ నాయకులు ఏమంటారనే భయం తప్ప ఈరోజు మీరు అనుభవిస్తున్న పదవులు అంబేద్కర్ గారి వల్ల తప్ప ఏ నాయకుడు దయాదాక్షిణ అనేది కాదని చెప్పని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఓటు హక్కు అనేది కల్పించడం వల్లే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పదవులు అనిపిస్తూ ఉన్నారు. ఆఖరికి అన్న విక్టర్ ప్రసాద్ అన్న కూడా ఇలాంటి ఆయన ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి ఆయన చూసి మీరు ఎందుకు వెనకడుగేస్తూ ఉన్నారో మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఎస్సీలో ఉండబడేటువంటి రాజ్యాంగ పదవులు అనిపిస్తున్న ప్రతి ఒక్క నాయకుడు ముందుకు రావాలి. బీసీలు 27% రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి బీసీలు కూడా ఈరోజు ముందుకు రావాలి. ముందుకు వచ్చి మా అందరం కలిసి పోరాటం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీక్షని పెద్దల సమక్షంలో నుంచి మేము కొనసాగిస్తాం, స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై డాక్టర్ బి అంబేద్కర్, జై భీమ్. అన్న